పులిహోర అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అందులోనూ చింతపండు పులిహోర అంటే అందరికీ ఇష్టం. దేవుని గుడిలో పెట్టే ప్రసాదం పులిహోర అంటే అందరికీ నచ్చుతుంది అండ్ అందరూ బాగా ఇష్టంగా తినేస్తారు కూడా. సో అదేవిధంగా మనం ఇంట్లోనే ఎంతో టేస్టీ అయిన చింతపండు పులిహోరని ఈ విధంగా తయారు చేసుకుందాం. ముందుగా మనము పులిహోరకి కావాల్సిన రైస్ని నీట్గా వాష్ చేసుకొని ఉడికించుకుందాము. తగినంత వాటర్ పోసి ఒక స్టవ్ పైన ఉడికించుకుందాము. ఈ లోపల మనము చింతపండు పులిహోర పేస్ట్ని రెడీ చేసుకుందాం. ఈ రైస్ని ఒకసారి కలుపుకొని మూత పెట్టి కొంచెం సేపు ఉడికించుకుందాము. ఈ లోపల మనకు చింతపండు పేస్ట్ కోసము చింతపండు తీసుకొని నీట్గా వాష్ చేసి తగినన్ని వాటర్ పోసుకొని నానబెట్టుకోండి. అలాగే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ బాగా వేడైపోయాక ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడయ్యాక 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్స్ శనగపప్పు, ఒక 2 స్పూన్స్ పల్లీలు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే కొన్ని జీడిపప్పులు అలాగే 5 or 6 గ్రీన్ చిల్లీస్ని కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసి కాసేపు మగ్గించుకోవాలి. పల్లీలు అండ్ మిరపకాయలు ఈ పప్పులన్నీ బాగా వేగిపోయాక ఇందులోనే మనము ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ ఇంగువ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఫైనల్గా 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఈ పులుసు మొత్తం చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది కంప్లీట్లీ ఆప్షనల్ అండి. వద్దనుకుంటే మీరు ఈ పేస్ట్ని స్కిప్ చేసుకోవచ్చు. రైస్ ఉడికిపోయింది. అలాగే మన చింతపండు పులిహోర పేస్ట్ కూడా చిక్కబడిపోయింది. పేస్ట్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు చింతపండు పులిహోర ప్యూరీని మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఈ చింతపండు పులిహోర పేస్ట్ అనేది మనకు నియర్లీ 15 to 20 డేస్ కూడా ఫ్రిడ్జ్లో పెట్టకున్నా కూడా బయట స్టోరేజ్ చేసినా కూడా ఫ్రెష్గా ఉంటుంది. మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు అన్నంలో మిక్స్ చేసుకొని తినేయచ్చు. ఇప్పుడు రైస్ కూడా కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని మనకు కావాల్సినంత ఈ చింతపండు పులిహోర పేస్ట్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ కావాలంటే సాల్ట్ కూడా అడిషనల్గా యాడ్ చేసుకొని కలుపుకుంటే మన టేస్టీ చింతపండు పులిహోర రెడీ అయిపోతుంది. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ కీప్ వాచింగ్ మై వీడియోస్. బాయ్.